ఎవరైనా రావాలమ్మా, చేయలేతారు రావాలా, ఒకరు రావాలా. సంబేపల్లి గ్రామం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రండి మా స్టేజ్ పైకి ఒకరు రండి. వచ్చేసారు సార్. మన రాయచూరు నియోజకవర్గానికి ఇచ్చేసిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెప్తూ, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి రాయచూరులోనే. ఐఎమ్ వర్కింగ్ అట్ డైమ్లర్ ట్రక్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు లొకేషన్. సో ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తామా? సార్ నాకు 8 years ఎక్స్పీరియన్స్ సార్. 2012లో పాస్డ్ అవుట్. అప్పుడు మేము చదువుకున్న మీరు చూపించినటువంటి ఐటీ రంగంలో అభివృద్ధి వల్ల మేము సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం జరిగింది సార్. ఎంత ఇస్తారు మనకు నెలకు? నాకు 1.5 lakhs వస్తుంది సార్. నెలకు 1,50,000 వస్తుంది. ఎక్కడ రాయచోట్ల ఉంటావా? అవును సార్, రాయచూరులోనే ఉంటాను సార్. ఎన్ని గంటలు పని చేస్తావు? 8 hours పని చేస్తాను. 8 hours పని చేస్తావు. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్. నీ పేరేంటివా? హరికృష్ణ ముక్కంటి సార్. హరికృష్ణ ముక్కంటి ఒక ఉదాహరణ. నేను ఆ రోజు ఐటీ చదువుకోమన్నాను. అందరూ నా మాటిని ఐటీ చదువుకున్నారు. ఒక ఇంటికి ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని ఆ రోజు నేను పిలిపించాను. మీరందరూ బ్రహ్మాండంగా పెద్దవాళ్ళైతే సంబేపల్లి నుంచి నేరుగా రాయచోటుకి వెళ్ళి పిల్లలు చదివించారు, కాపురాలు అక్కడే పెట్టారు. కొంతమంది కడపకి వెళ్ళారు, కొంతమంది ఇంకా బాగా చదివించారు, తిరుపతికి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు, బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు ఇతను ఒక ఉదాహరణ. ఇతను ఈరోజు బెంగళూరులో పనిచేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని పనిచేస్తున్నాడు. నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో 8 గంటలు పనిచేస్తాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకుంటాడు. ముసలి పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా చూసుకోవడం, వ్యవసాయం ఉంటే వ్యవసాయం కూడా చేయించుకుంటాడు. ఇంకా ఏదైనా ఉంటే అన్ని పనులు అవుతాయి. దీనికి భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తమ్ముడు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తాడు. ఒక్క నిమిషం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా పేరు శివారెడ్డి. నేను యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 70,000 per month వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానివల్లే వచ్చిందని నేను అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఐటీ కానీ డెవలప్ అయ్యిందంటే ఇండియాలో మొత్తం కూడా ఒక ఐటీ గురించి ఒక పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ మంత్లో కూడా తను దావోస్కి వెళ్ళారు సార్ గారు. నాకు తెలిసి ఈ 5 yearsలో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు. ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అండ్ రాజధాని ద మెయిన్ థింగ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి. సో మనకు రాజధాని అనేది 100% జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో ఉదాహరణ మీరు చూశారు. ఈ ఊరు ఎంతప్పుడు? అవును సార్. మీది ఊరినా? మీ ఊర్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు? ఒక 20 మంది పనిచేస్తారు సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి వెళ్ళి చాలామంది ఉన్నారు సార్. ఇక్కడ 20 మంది ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారా? సార్. అచ్చా, ఉన్నారు ఎక్కడ ఆ పిల్లలు? చేయలేదు. రండిట అందరూ రండి. సాఫ్ట్ ఇక్కడి నుంచి పనిచేసే వాళ్ళందరూ రండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్గా. లాస్ట్ మంత్. నో గుడ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తే రానివా, రాని వాళ్ళు రాని ఈ పక్క రండి. ఇంకెవరినో ఉంటే పనిచేసేవాళ్ళు రాని ఈ పక్క రమ్మ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మైక్ ఇచ్చి మీ అనుభవం చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్. రాని ఈ పక్కన తమ్ముడు, ఈ పక్కన చెప్పమా. ఒక్కొక్కరు 1 నిమిషంలో చెప్పండి నాకు.
అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన మండిపల్లి రామ్ ప్రసాద్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బట్ రీసెంట్గా నేను ఒక జోహో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది నాకు తెలియదు ఇంటర్వ్యూ ఉన్నంత వరకు అది రేణిగుంట్లలో స్థాపించారని చెప్పేసి. దానికి వెనుక కృషి మన నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది. నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నానగా నారా చంద్రబాబుకి ఈ సాఫ్ట్వేర్ మన చుట్టుపక్కలంతా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అందువల్ల నేను ఏం కోరుకుంటున్నానంటే ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ అంతా రానియండి. ఎందుకు ఊరికి అనవసరంగా అడ్డం పడతారు? ఈ వెనుకబడిన ప్రాంతం కనుక నేను ఏమని కోరుకుంటున్నానంటే మన రేణిగుంట్ల ప్రాంతంలో ఏదైతే జోహో కంపెనీ నిర్మించారో అటువంటి మరిన్ని స్టార్టప్స్ని కానీ మరిన్ని ఎంఎన్సీస్ కానీ ప్రోత్సహించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కలిగజేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో వర్షాలు లేని కాలం వల్ల లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరు స్టూడెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకొని ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ని అటెండ్ అయ్యి ఇటువంటి మన ఇంటికి దూరంగా లేకుండా ఇంటికి దగ్గరలో ఉండి ఉద్యోగాలు సంపాదించవచ్చు అని నేను ఈ సభాముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అనుభవాలు ఒక్కొక్క నిమిషంలో చెప్పాలి. మీరంతా ఐటీ ప్రొఫెషనల్స్, మీరంతా ఒక్క నిమిషంలో చెప్పేయాలి. టైం తక్కువ ఉంటుంది, ఒక్క నిమిషంలో చెప్పాలి. పేరు ఏంటి, నీ అనుభవం ఏంటి? నా పేరు శేఖర్ నాయుడు, సమయపల్లి మండలమేనా, గురిగింజంట గ్రామము. నేను దాదాపు 9 years నుంచి ఐటీఎంపీలో పనిచేస్తున్నాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కోవిడ్ నుంచి వచ్చామంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే, మీరు ఇచ్చిన